పాపమాహుర్యం స్వసారం నిగచ్చాత్ అథర్వవేద సూక్తి. సోదరుడు తన సోదరితో సంగమించుట ఋషి పాపముగా చెప్పబడును. చూడండి, ఇక్కడ అథర్వవేదంలో పరమాత్ముడు ఏం చెప్తాడంటే, ఒక సోదరుడు తన సోదరి అంటే చెల్లెలు కానీ అక్క కానీ లేదు అటువంటి వరుస కానీ అయినటువంటి చిన్నాయన పెదనాయన పిల్లలు ఉంటారు కదా, అలాంటి సోదరి అంటే అక్క లేదంటే చెల్లెలు అటువంటి వరుస అయినటువంటి వాళ్ళు కానీ లేదు తన కుటుంబంలో ఉన్నటువంటి వారు కానీ సంగమించుట అంటే వాళ్ళు కలయుటను ఇక్కడ ఋషి పాపంగా చెప్పబడును. ఋషి పాపం అంటే ఇంకా ఋషులకు చేసినటువంటి ద్రోహము అన్నిటికంటే పెద్ద ద్రోహం అన్నమాట. అంత పాపంగా చెప్పబడతా ఉంది. కాబట్టి అన్నా చెల్లెళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు విడివిడిగా ఉండాలి. వాళ్ళు సంగమనం చేయడం అనేది జరగకూడదు. కేవలం భార్యాభర్తనే సంగమం జరగాలి, మిగతా వ్యవస్థ ఉండకూడదు. ఓం.